మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 9. అమ్మ మధు, నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ని పిలువు, మీ వాళ్లతో నేను ఆల్రెడీ మాట్లాడి పిలిచాను అన్నారు శేఖర్ గారు. సరే అన్నట్లు తల ఊపింది మధు. ఆ తర్వాత అన్ని పనులు చకచక అయిపోయాయి. రిసెప్షన్ రోజు రాణి వచ్చింది. దగ్గరలో ఉన్న హోటల్లో రాత్రికి ఏర్పాటు చేసిన ఫంక్షన్కు అందరూ రెడీ అవుతూ ఉన్నారు. మధు రెడీ అవటం అయిపోయిందా అంటూ వచ్చారు శారదా గారు. హా, అయిపోయిందమ్మా, ఎలా ఉన్నాను అంటూ వెనక్కు తిరిగింది మధు. ఆకుపచ్చ చీర మీద పూసలతో వర్క్ వచ్చి ఉన్నది. దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్తో 1 స్టెప్ కొంగు పెట్టే మెడలో చిన్న డైమండ్ సెట్తో చాలా బాగున్నది. నా బంగారం, నాదిష్టి తగిలేలా ఉన్నది నీకు అని చేతులతో మెటికలు విరిచారు శారదా గారు. థ్యాంక్స్ అమ్మా, అయిపోయింది, పద వెళదాం అని కిందకు వెళ్లారు. అప్పటికి అందరూ కారులో కూర్చొని ఉన్నారు. మధు వెళ్లి జై పక్కన కారులో కూర్చున్నది. వెనుక కావేరి పక్కన శారదా గారు కూర్చున్నారు. అన్ని కార్లు ఒకేసారి బయలుదేరాయి. జై ఒకసారి మధు వంక చూసి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మధు జైని చూసింది. వైట్ షర్ట్ లోపల వేసి దానికి పైన లైట్ బ్లూ కలర్ కోటు వేసి సూపర్ గా ఉన్నాడు. ఏమున్నావురా బాబు, అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటే అమ్మాయిలు ఏమవ్వాలి అని అనుకుని అలానే చూస్తూ ఉన్నది. జై మధుని చూసి ఏమిటి అన్నట్లు కళ్ళు ఎగరేశాడు. ఏమీ లేదు అన్నట్లు తల ఊపి సూపర్ అన్నట్లు సైగ చేసి చూపించింది తన ఫింగర్స్ తో. జై చిన్నగా నవ్వి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఛా, ఏం మనిషి అయినా, నేను ఇంతగా రెడీ అయితే కనీసం ఎలా ఉన్నానో కూడా చెప్పడం. ఇప్పుడే కాదు, ముందు కూడా అలాగే ఉన్నాడు, ఏమీ చెప్పకుండా. కనీసం ఈరోజు ఎలా అయినా అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఫంక్షన్ హాల్ దగ్గర కార్ ఆగింది. ఇద్దరు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ మీదకు వెళ్లి నిలబడ్డారు. కొద్దిసేపటకు ఒక్కొక్కరుగా వెళుతూ నూతన దంపతులను శుభాకాంక్షలు తెలిపి ఫోటో తీసుకుని వెళుతూ ఉన్నారు. దివ్య ఇప్పటికే లేట్ అయ్యింది. మధు కోపంగా ఉన్నది. అసలే సాయంత్రం రమ్మని చెప్పింది. ఆ మేనేజర్ గారు పర్మిషన్ ఇస్తేనే కదా అని అనుకుంటూ హడావిడిగా స్కూటీ పార్క్ చేసి లోనికి వస్తూ ఉన్నది. అప్పుడే వసంత్ కారులో తను మర్చిపోయిన బ్లేజర్ తీసుకుని వస్తూ ఉన్నాడు. వెనక నుండి దివ్యాను చూసి తనా కాదా అని డౌట్ తో పరిగెడుతూ వెళ్లి తన ముందు నుంచున్నాడు. హ్యాండ్ బ్యాగ్ లో మొబైల్ పెట్టి తన చున్నీ సరిచేసుకుంటూ ముందుకు చూసేసరికి సడన్ గా తన ముందుకు వచ్చిన వసంతను చూసి దడుచుకున్నది. ఏమిటండి, మనుషుల్ని భయంతో చంపేయాలి అని చూస్తున్నారా? ఇలా ఎంట్రీ ఇచ్చి భయపెడుతున్నారు అన్నది దివ్య. వసంత్ దివ్య మాటలు వినిపించుకోలేదు. 3 రోజుల తర్వాత చూస్తున్నాడు తనని. అందుకే కంటి నిండా నింపుకుంటూ ఉన్నాడు. లాంగ్ ఫ్రాక్ లో సైడ్కు జడ అల్లి చిన్న చైన్ మెడలో వేసుకొని చిన్న హ్యాంగింగ్ బట్టలతో క్యూట్ గా ఉన్నది. హలో హలో, మిమ్మల్ని పిలిచేది వినిపిస్తున్నదా అని చేతులు తన ముందు ఆడిస్తూ ఉన్నది దివ్య. అప్పుడు తేరుకుని ఏమిటి అని అడిగాడు వసంత్. ఎన్నిసార్లు పిలవాలి? ఏ లోకంలో ఉన్నారు అసలు మీరు? ఇలా నా ముందుకు ఎందుకు వచ్చారో చెప్పండి, లేదు అంటే పక్కకు తప్పుకుంటే నేను వెళతాను అన్నది దివ్య. మీరా కాదా అని చూస్తున్నాను దివ్య గారు, నా లక్కు కొద్దీ మీరే అన్నాడు వసంత్. చూశారు కదా, ఇక తప్పుకోండి అని తనను దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది. వసంత్ కూడా తన వెనకే వెళ్ళాడు. ఇటు ప్రీతి, డాడ్ కమ్ ఫాస్ట్, ఇప్పటికే లేట్ అయ్యింది అని అన్నది. వస్తున్నా బేబీ, అయినా ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది, మనం ఒక అరగంటలో వెళ్ళగలము అంటూ బయటకు వచ్చారు వీరేంద్ర గారు. అదేదో నీ పెళ్లి రిసెప్షన్ అయినట్లు అంత హడావిడి ఏమిటి అని అడిగారు ప్రీతి వాళ్ళ అమ్మ సుధా గారు. మమ్మీ, నువ్వు ఎప్పుడు నా పెళ్లి మీద ఎందుకు పడి ఏడుస్తూ ఉంటావు అన్నది ప్రీతి. నీ ఫ్రెండ్స్ అందరి పెళ్లిళ్ళు అవుతూ ఉన్నాయి, నువ్వు మాత్రం ఇంకా అలాగే ఉన్నావు అన్నారు సుధా గారు. అప్పుడే నీ పెళ్లిగోళం మొదలైందా అని అక్కడకు వచ్చారు వీరేంద్ర గారు. చూడు డాడీ ఎలా అంటుందో, అయినా జైని మీరు నాకు అనుకుని ఉంటే ఈరోజు నాదే ఈ రిసెప్షన్ అయ్యేది అన్నది ప్రీతి. నేను ఆల్రెడీ ఒకసారి అడిగా, డైరెక్ట్గా నా ఆస్తికి నువ్వే వారసుడు అవ్వాలి అని. నాకు ఆశ ఉన్నది, కానీ అత్యాశ లేదు సార్, నా కష్టంతో వచ్చింది నాకు చాలు అని అన్నాడు అని చెప్పారు వీరేంద్ర గారు. అలా అన్నాడని మీరు ఊరుకున్నారు, కనీసం నా కూతురుని చేసుకో అని అడగలేదు అన్నది ప్రీతి. అది కూడా అడిగారా? సచేమిరా వద్దు అన్నాడు అని చెప్పారు వీరేంద్ర గారు. అంతగా నాలో లేనిది
తనలో ఏమున్నదో నేను చూస్తాను అని మనసులో అనుకున్నది ప్రీతి. నన్నన్నారు, కానీ మీ ఇద్దరూ ఇక్కడ చర్చ జరుపుతున్నారు, తొందరగా వెళదాం పదండి అన్నారు సుధా. అలాగే పద అని ముగ్గురు కారులో బయలుదేరారు. దివ్య హాల్లోనికి వెళ్ళి మధు వాళ్ళ అమ్మ నాన్నలను పలకరించి స్టేజ్ దగ్గరకు వెళ్ళింది. స్టేజ్ ఎక్కేటప్పటి నుండి మధు సీరియస్గా చూస్తూ ఉన్నది. దివ్య కళ్ళతోనే చుట్టూ చూస్తూ ప్లీజ్ అన్నట్లు చూస్తూ నడుస్తూ ఉన్నది. మధు కూడా చూసే మళ్ళీ కళ్ళు మామూలుగా పెట్టి చూసింది. అటు పక్క స్టేజ్ నుండి వసంత్ కూడా ఎక్కుతూ వాళ్ళ ఇద్దరి కళ్ళ భాష చూసి నవ్వుకున్నాడు. దివ్య ఇద్దరిని విష్ చేసి మధు పక్కన నిలబడింది. అప్పుడే వసంత్ వచ్చి దివ్య పక్కన నిలబడ్డాడు. కింద ఉన్న ఫోటోగ్రాఫర్ వాళ్ళని క్లిక్ మనిపించాడు. దివ్య చురుగ్గా చూసింది వసంత్ సైడ్. తనకు ఏమీ తెలియనట్లు ఏమైంది అని అడిగాడు వసంత్. మీరు కొంచెం అటు వెళ్తారా మీ ఫ్రెండ్ సైడు, నేను మా ఫ్రెండ్తో మాట్లాడుకోవాలి అని కోపాన్ని అణుచుకుంటూ చెప్పింది దివ్య. నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం అని జై పక్కకు వెళ్ళాడు వసంత్. మధు వాళ్ళని చూసి నవ్వుతూ మా అన్నయ్య మంచి స్పీడ్ మీద ఉన్నాడే అన్నది. ఎంత స్పీడ్ ఉన్నా నేను ఎప్పటికప్పుడు బ్రేక్స్ వేస్తున్నానులే అన్నది దివ్య. నా పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి మనం కలిసిన ప్రతిసారి నీతో మాట్లాడటానికి చూస్తున్నాడు పాపం అన్నది మధు. అవును, నిజంగానే పాపం, లేకపోతే ఎవరూ లేనట్లు నన్ను తగులుకున్నాడు చూడు అని వసంతును సీరియస్గా చూస్తూ ఉన్నది దివ్య. అప్పటికి వసంత్ దివ్యాని చూస్తూ ఉండటంతో అమ్మో ఇదేమిటి ఇంత కోపంగా చూస్తోంది, కొంచెం సేపు చూడకుండా ఉంటేనే బెటర్ అని చూపు తిప్పేశాడు. అలా అనుకు దివ్య, నీకేం తక్కువ చెప్పు, నిన్ను చేసుకునేవాడు అందరికంటే అదృష్టవంతుడు అన్నది మధు. అదృష్టం కాదు దురదృష్టం, ఇంకా వదిలే, ఉన్న మంచి మూడు స్పాయిల్ చేయకు, నేను కింద అంకుల్ వాళ్ళ దగ్గర ఉంటాను అని అక్కడి నుండి దిగిపోయింది దివ్య. వసంత్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇద్దరే మిగలటంతో మెల్లగా ధైర్యం తెచ్చుకొని గొంతు విప్పింది మధు. ఈ చీరలో నేను బాగోలేనా అని అడిగింది. బాగున్నావు, బాలేవని ఎవరన్నారు అన్నాడు జై. ఎవరూ అనలేదు, కానీ మీరు ఒక్కసారి కూడా నన్ను సరిగ్గా చూడలేదు, బాగున్నావు అని అనలేదు అన్నది మధు. బాగాలేవు అని అనలేదు, అంటే బాగుంది అనే అర్థం, మళ్ళీ చెప్పాలా అన్నాడు జై. చెప్పాలి కదా, లేదంటే నాకు ఎలా తెలుస్తుంది మీకు నచ్చిందో లేదో, ఇంతవరకు ఒక్కసారి కూడా చెప్పలేదు నాకు. నువ్వు బాగున్నావు, ఈ డ్రెస్లో బాగున్నాను అనో లేక చీరలో బాగున్నాను అనో ఏదో ఒకటి చెప్పాలి కదా, అసలు మీకు అమ్మాయిలతో ఎలా ఉండాలో కూడా తెలియదు అన్నది మధు. ఆహా అవునా, అయితే నువ్వు ఇది కూడా నేర్పిస్తావా, ఒకరోజు నీ దగ్గర ట్యూషన్ తీసుకుంటాను, ఏ రిలేషన్స్తో పిలవాలి, కాంప్లిమెంట్స్ ఎలా ఇవ్వాలి, ఇంకా ఏమైనా ఉంటే అన్నీ చెప్పు అన్నాడు జై. నిజంగానే మీకు ఇవ్వాలి అని చిన్నగా తలదించుకొని గొనిగింది మధు. కత్తిలా ఉన్నావు, హాట్గా ఉన్నావు, సెక్సీగా ఉన్నావు అన్నాడు జై. మధు షాక్తో తల తిప్పి చూసింది. ఈ ఈ ఇవన్నీ మీరే అన్నారా అన్నది. నీకు ఇలా అంటేనే కాంప్లిమెంట్స్ ఇచ్చినట్లు కదా అని నవ్వుతూ అడిగాడు జై. అంటే ఇవి మీకు మీరుగా చెప్పినవి కాదా, మీకు అలా ఫీలింగ్ రాలేదా అని అడిగింది మధు. నో, అవి అన్ని మూవీస్లో చెప్తూ ఉంటారు కదా, అందుకనే నేను జస్ట్ అలా చెప్పాను, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని అన్నాడు జై. వద్దు మహాప్రభు వద్దు, మీరు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు, నేను తట్టుకోలేను అన్నది మధు. జై చిన్న నవ్వు నవ్వాడు మధు మాటలకు. అంతలోనే హాయ్ అనే పిలుపు విని ఇద్దరూ పక్కకు చూశారు. దగదగా మెరిసే కాక్రాతో క్లీవేజ్ నెక్, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని, ఒక సైడు దుప్పట్టా వేసుకొని, ఫేస్కి మేకప్, లిప్స్కి రెడ్ కలర్ లిప్స్టిక్, హెయిర్ లేవ్ చేసి చాలా హాట్గా ఉన్న ఒక అమ్మాయి ఉన్నది. వాళ్ళ వెనుక ఇద్దరు దంపతులు ఉన్నారు. హలో సార్, హౌ ఆర్ యూ అంటూ జైని ముందు పలకరించాడు. హలో మై బాయ్, కాంగ్రాట్స్ ఫర్ యువర్ మ్యారేజ్ అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్. హలో మేడం అన్నాడు జై. బెస్ట్ విషెస్ ఫర్ యూ టు జై అన్నారు ఆవిడ. మధు, వీళ్ళు నేను వర్క్ చేసే కంపెనీకి ఓనర్స్, వీరేంద్ర గారు, ఆయన వైఫ్ సుధా గారు అని వాళ్లను మధుకి పరిచయం చేశాడు జై. మధు ఇద్దరికి చేతులు జోడించి నమస్కారం చేసింది. ఇంకా అటు పక్కన ఉన్నది వాళ్ళ కూతురు ప్రీతి అని చెప్పాడు జై. ముందుకు వచ్చిన తనని పట్టించుకోకుండా వాళ్ళ పేరెంట్స్ను పరిచయం చేయటం
లాస్ట్లో తనను చేయటంతో లోపల ఉడికిపోతూ ఉన్నా కూడా పైకి చిరునవ్వుతో ఉన్నది. కానీ మధువును చూశాక దీనికోసమా నన్ను కూడా వద్దు అన్నాడు, ఏమున్నది దీనిలో అని అనుకున్నది ప్రీతి. హలో అన్నది మధు. కానీ అది విననట్లే జై చేయి పట్టుకొని, ఏమిటి క్రిష్ ఇది, నేను వాళ్ళ కూతుర్ని మాత్రమే కాదు నీకు ఫ్రెండ్ అని కూడా చెప్పు అంటూ తన చేతిని పట్టేసుకున్నది ప్రీతి మధు చూడాలి అని. అది చూసిన మధుకి నిజంగానే కోపం వచ్చింది. అక్కడే జుట్టు పీకి బరబరా లాగి బయటకు పంపేయాలి అని అనిపించింది. కానీ ఆ తర్వాత జై చేసిన పని చూసి చిన్న నవ్వు వచ్చింది. జై ప్రీతి చేతిని విడిపించుకొని, మధు ప్రీతి నాతో వర్క్ కూడా చేస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఓ ఓకే అని అన్నది మధు. హలో, మా కృష్ణని బాగా చూసుకో సరేనా, అసలే చాలా అందగాడు, అమ్మాయిల నుండి కాపాడుకో అన్నది ప్రీతి. ప్రీతి ఏమిటి ఆ మాటలు, పద అని సుధాగారు అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయారు. తన మాటలు పట్టించుకోకమ్మా, ఏదో తెలియకుండా మాట్లాడుతుంది అన్నారు వీరేంద్ర గారు. పర్వాలేదు సార్, నేను ఏమి అనుకోను అని పైకి అని, తెలియక కాదు కావాలి అని చేస్తోంది, నాకు తెలిసి ఈయన మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లున్నది, జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నది మధు. అందరూ భోజనాలు చేసి ఇంటికి దారి పట్టారు. ఇంటికి చేరగానే డ్రెస్ చేంజ్ చేసుకుని నిద్రపోయారు. యథాప్రకారం జైకి తొందరగా మెలకువ వచ్చి జిమ్కు వెళ్ళిపోయాడు. తను లేచిన గంట తర్వాత మధు లేచి నిన్నటి అలసట పోవటానికి స్నానం చేసి వచ్చింది. జై రూమ్లో లేడు అని బ్లౌజ్ పెట్టికోట్ మీదుగా బయటకు వచ్చింది. చీర చేతుల్లోనికి తీసుకోగానే డోర్ ఓపెన్ అయిన సౌండ్ వచ్చింది. డోర్ ఓపెన్ చేసిన జైకి మధు అలా కనిపించటంతో ఓహ్ సారీ సారీ అని బయటకు వెళ్ళిపోయాడు. మధుకి అర్థం కాలేదు తను సారీ చెప్పి ఎందుకు బయటకు వెళ్ళాడో. తన భార్య కదా, ఇంకా అలా వస్తే తప్పే ఉన్నది. భార్యను అలా చూసి కూడా వెళ్ళాడు అంటే లోకం జెంటిల్ మ్యాన్ అని అంటారేమో అని అనుకుని ఒకసారి రీల్ వేసుకున్నది తను అనుకున్న హస్బెండ్ ఎలా ఉండాలో అని. తన ఎదురుగా అద్దం ఉంటే అద్దంలో తనను చూసుకొని, థూ నీ బతుకు, ఏ మొగుడు వచ్చాడే నీకో, పెళ్ళాం కనిపిస్తే చాలు రొమాన్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళ గురించి విన్నా కానీ అవకాశం ఉన్నా కూడా ఛాన్స్ తీసుకుని వాడే నా మొగుడు, ఈ లోకంలో ఇలా ఎవ్వరూ ఉండరేమో అని చీర కట్టుకుని కిందకు వెళ్ళింది. హాల్లో కూర్చొని పేపర్ చూస్తూ ఉన్నాడు జై. వాళ్ళ మామయ్య ఉన్నారేమో అని అటు ఇటు చూసింది. ఆయన లేకపోయేసరికి జై ముందుకు వెళ్ళి కొద్దిగా వంగి చేతులు కట్టుకొని, సార్ గారు మా పని అయిపోయింది, ఇక తమరు రూమ్కు వెళ్ళి జలకాలాడొచ్చు అని వెటకారంగా అన్నది మధు. జై అయోమయంగా చూస్తూ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నాడు. అయ్యో ఏమీ లేదండి, మీరు ఆఫీస్కు వెళ్ళాలి కదా, వెళ్ళి రెడీ అవ్వండి అని కిచెన్లోనికి వెళ్ళింది మధు. ఇప్పుడు ఏమైందో అర్థం కాక ఆలోచించే ఇంట్రెస్ట్ లేక పైకి వెళ్ళాడు జై స్నానం చేయటానికి. కిచెన్లోనికి వెళ్ళిన మధు వాళ్ళ అత్త వెజిటబుల్స్ కట్ చేయటం చూసి, గుడ్ మార్నింగ్ అత్తయ్య, ఏమిటి ఇవాళ వంట అని అడిగింది. ఇప్పుడు టిఫిన్ ఉప్మా, తర్వాత లంచ్కి పప్పు అని చెప్పారు జానకి గారు. ఇటు ఇవ్వండి, ఇవాళ నేను చేస్తాను, ఏదైనా తప్పు ఉంటే చెప్పండి చాలు అన్నది మధు. నీకెందుకు మధు, నేను చేస్తా కదా, నిన్నంతా బాగా అలసిపోయి ఉంటావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకో వెళ్ళి అన్నారు జానకి గారు. ఈ మాట మా అమ్మ వినింది అంటే నాకు పడవలసిన తిట్లు మీకు పడతాయి అత్తమ్మ, మీరే నన్ను చెడగొడుతున్నారు గారాబం చేసే అని నవ్వింది మధు. అల్లరి పిల్ల, సరే కానీ నీ ఇష్టం అని నవ్వి, కూర మాత్రం నేను చేస్తాను, నీకు ఈ ఇంటికి తగ్గట్టు కారం ఉప్పు వేయటం తెలియదు కదా అన్నారు జానకి గారు. సరే అత్తమ్మ, కానీ మరి అంత తక్కువైతే ఏం బాగుంటుంది, కొద్దిగా కారం వేస్తాను ఓకేనా అన్నది మధు. అంత పని చేయకు, నీకు ఇంకా తెలియదు మీ ఆయన గురించి, మా ఆయనైనా ఒకసారి ఉప్పు కారం ఎక్కువైతే ఏమీ అనకుండా తింటాడు, పర్లేదులే ఇంకోసారి తగ్గించు అని. కానీ జై అస్సలు ముట్టుకోడు అని చెప్పారు జానకి గారు. నిజమా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. అవును, అందుకే అలాంటివి వద్దు, కావాలి అంటే నీకు సపరేట్గా పక్కన పెట్టుకో కారం ఎక్కువ వేసి అని చెప్పారు జానకి గారు. అలాగే అని ఉప్మా అయ్యింది, ఇక ఎలా ఉందో టేస్ట్ చేస్తే తెలుస్తుంది అన్నది మధు. అక్కడ పెట్టిరా, నేను ఈ లోపు కూరకు కావలసినవి చూస్తాను అన్నారు జానకి గారు. మధు టిఫిన్ టేబుల్ మీద పెట్టి మళ్ళీ కిచెన్లోనికి హెల్ప్ చేయడానికి వెళ్ళింది. తాను తిరిగి టేబుల్ దగ్గరకు వచ్చేసరికి జై తింటూ కనిపించాడు.
అయ్యో, నన్ను పిలిస్తే వచ్చేదాన్ని కదా వడ్డించడానికి అని జై పక్కన చైర్లో కూర్చున్నది మధు. పర్వాలేదు, నువ్వు అమ్మ వేరే పనిలో ఉన్నారు కదా, అందుకనే నేను పెట్టుకున్నాను. నాకు ఇలా అలవాటే, ఏమీ కాదు అన్నాడు జై. ఓహ్, ఇంతకీ ఉప్మా ఎలా ఉన్నది అని అడిగింది మధు. నైస్, ఎందుకు అడుగుతున్నావు అన్నాడు జై. నేనే చేసే ఉప్మా, అందుకనే అడిగాను. మీకు ఎలాగో అడగకుండా చెప్పే అలవాటు లేదు కదా, ఒకవేళ నేను అడిగితే బాలేకుంటే చెప్తా కదా అని అంటారు అని సాగతీసింది మధు. బాగా తెలుసుకున్నావు, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా, బాయ్ అని మధుతో చెప్పి అమ్మ బాయ్ అని పిలిచి బయటకు నడిచాడు జై. జానకి గారు కిచెన్ నుండి బయటకు వచ్చి వెళ్ళు, కారు ఎక్కేదాకా వెనకే వెళ్ళు అని మధుని తరిమారు. మధు బయటకు వెళ్ళి చూస్తూ ఉన్నది. తన సైడ్ చూస్తాడేమో బాయ్ చెప్దాము అని, కానీ అస్సలు చూపు తిప్పకుండా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అని నిట్టూరిస్తూ కిచెన్లోనికి వెళ్ళింది మధు కాళ్ళు ఏడ్చుకుంటూ. నీ మామయ్య వచ్చే టైం అయింది, ఈలోపు నువ్వు తినేసి అన్నారు జానకి గారు. నేను మీతో పాటు తింటా అత్తమ్మ, నాకు ఒంటరిగా తినటం నచ్చదు అని చెప్పింది మధు. సరే, మీ మామయ్య రానివ్వు, కలిసి తిందాం. ఇందాక వాడు వెళ్తూ ఉంటే ఇక్కడే నిలబడ్డావు, బయట వరకు వెళ్ళాలి అని తెలియదా నీకు అన్నారు జానకి గారు. ఏం చెప్పమంటారు అత్తమ్మగారు, తమరి సుపుత్రుడు గురించి ఎలా ఉంటే ఇష్టమో ఎలా ఉంటే ఇష్టం కాదో తెలియటం లేదు అన్నది మధు. ఆహా, అంతేం చేశాడు మా సుపుత్రుడు అని అడిగారు జానకి గారు. తన పనులు చేస్తా అంటే వద్దంటాడు, వంట ఎలా ఉందో చెప్పమంటే బాగుంది కాబట్టి తింటున్నా అంటాడు, మంచి చీర కడితే ఎలా ఉన్నానో కూడా చెప్పడు, నేనే అడిగి తెలుసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడేమో మీరు వెళ్ళమన్నారు అని బయటకు వెళితే కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పింది మధు. ఏమే, నీకు కొంచెం కూడా భయం లేదా? నా కొడుకు గురించి నా దగ్గరే ఇన్ని చెప్తున్నావు, అది కూడా పెళ్ళయి వారం రోజులు కూడా కాలేదు అన్నారు జానకి గారు. మీరు నా స్వీట్ అత్తమ్మ కదా, ఏమీ అనుకోరు, అందుకనే భయం లేదు. అయినా నేనేమి పక్కింటి పొరుగింటి వాళ్లకు చెప్పటం లేదు, మీకే చెప్తున్నాను అన్నది మధు. చెప్పా కదా, వాడు ఏ విధమైన వాతావరణంలో పెరిగాడు, నువ్వే మెల్లిమెల్లిగా దారిలోనికి తెచ్చుకో అన్నారు జానకి గారు. అబ్బా అబ్బబ్బా, మీలాంటి అత్త కనుక ప్రతి ఒక్క కోడలికి వస్తే ఇక పండుగే పండుగ అన్నది మధు. చాలు చాలు పొగిడింది, మీ మామయ్య వచ్చినట్లున్నారు, నేను వెళ్ళి టిఫిన్ పెడతాను, నువ్వు కూడా రా అన్నారు జానకి గారు. అలానే అన్నది మధు. ముగ్గురు కలిసి టిఫిన్ తిన్నారు. టిఫిన్ చేశాక అత్తమ్మ, అమ్మ వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, నేను వెళ్ళి కలిసిరానా అని అడిగింది మధు. వెళ్ళు, బయట కారు ఉన్నది, నేను డ్రైవర్కి చెప్తాను అన్నారు జానకి గారు. వద్దత్తమ్మా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటా, నా ఒక్కదాని కోసం ఎందుకు అన్నది మధు. అదేమీ కుదరదు, కారులో వెళ్ళు అన్నారు జానకి గారు. అలాగే మా మంచి అత్తమ్మ అని బొగ్గ మీద ముద్దు పెట్టి రెడీ అవటానికి పైకి వెళ్ళింది మధు. ఇటు ప్రీతి టిఫిన్ తిని వాళ్ళ అమ్మకు బాయ్ చెప్పి కారు కీస్ తీసుకొని కారు దగ్గరకు వెళ్ళింది ఆఫీస్కు వెళ్ళటానికి. అంతలో కాల్ రావటంతో అటు నుండి చెప్పింది విని వాట్ అని గట్టిగా అరిచింది. వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పేసరికి నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి లోనికి వెళ్ళింది. నేరుగా రూమ్లోనికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకుంటూ కిందకు వచ్చి మమ్మీ మమ్మీ అని పిలిచింది. అక్కడే ఉన్న మెయిడ్తో బ్యాగ్ కారులో పెట్టి డ్రైవర్ను రెడీగా ఉండమని చెప్పమని చెప్పి కిచెన్ నుండి వచ్చిన వాళ్ళ అమ్మతో లండన్ వెళ్తున్నట్లు చెప్పింది ప్రీతి. అంత కంగారుగా ఉన్నావు, ఏమైంది, ఇంత సడన్గా లండన్ ఏమిటి అని అడిగారు సుధా గారు. సిద్ధోకి యాక్సిడెంట్ అయింది అని కాల్ వచ్చింది మమ్మీ, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట, నేను వెళ్తున్నాను అని చెప్పింది ప్రీతి. అవునా, సరే నువ్వు వెళ్ళు, ఒకవేళ అతనికి అంతగా పెద్ద దెబ్బలు లేకుంటే ఇక్కడకు తీసుకుని వచ్చే, నేను మీ నాన్నకు చెప్తాను అన్నారు సుధా గారు. ఓకే మమ్మీ, నువ్వు కంగారు పడకు, అక్కడికి రీచ్ అయిన వెంటనే నేను కాల్ చేస్తాను, బాయ్, డాడీకి నేను దారిలో కాల్ చేస్తాను అంటూ బయట కార్ రెడీగా ఉండటంతో ఎక్కేసి ఎయిర్పోర్ట్కు వెళ్ళమని చెప్పింది. దారిలో వాళ్ళ డాడీకి కాల్ చేసి విషయం చెప్పి పెట్టేసింది ప్రీతి. సిద్ధు వీరేంద్ర గారి చెల్లెల కొడుకు. సిద్ధు చిన్నప్పుడే తన ఫ్యామిలీ అంతా కార్ యాక్సిడెంట్లో చనిపోవటంతో వీరేంద్ర గారు తన ఇంటికి తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి సిద్ధు ప్రీతి ఇద్దరూ కలిసి పెరగటం వల్ల వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.
ఇంకా చెప్పాలి అంటే పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని కూడా అనొచ్చు. ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండవు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అమితమైన ఇష్టం తప్ప కలిసి జీవించాలి అనే ప్రేమ లేదు. ప్రీతి జైని ఇష్టపడేది కూడా సిద్ధుకు చెప్పేసింది. అందుకనే యాక్సిడెంట్ అనగానే అంత హడావిడిగా వెళ్ళింది. ఇటు దివ్య ఇప్పుడు రూమ్లో తను ఒక్కటే కాబట్టి పని అంతా చేసుకొని ఆఫీస్ అయ్యే టైంకి హడావిడిగా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళింది. ఆఫీస్కు రీచ్ అవుతుంది అనగా ఆఫీస్ దగ్గర ఎవరో తెలిసిన మనిషిలాగా కనిపించారు. దగ్గరగా వెళ్లే కొద్దీ వాళ్ళు అటుపక్కకు తిరిగి కాల్ మాట్లాడుతూ ఉండటం వల్ల ఫేస్ కనిపించలేదు. నాకెందుకులే, ఎవరైతే ఏమిటి అని అనుకుని అటు చూడకుండా ఆఫీస్ సెల్లార్లోనికి స్కూటీ పోనించింది. అప్పుడే అటు తిరిగి కాల్ మాట్లాడుతూ ఉన్న పర్సన్ ఇటు తిరిగి స్కూటీ వెళ్ళిపోవటం చూసి అయ్యో వెళ్ళిపోయింది అని అనుకుని ఇక సాయంత్రం రావాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ అయ్యాక దివ్య తన స్కూటీ స్టార్ట్ చేసుకుని బయటకు వచ్చింది. అప్పటికే తన కోసం చూస్తూ ఉన్న అతను ఆమెను చూసి తన బైక్ స్టార్ట్ చేశాడు. దివ్యకు కొద్దిగా దూరంగా అతని బండి పోనిస్తూ ఆమెనే ఫాలో అవుతూ తన రూమ్ వరకు వెళ్ళాడు. దివ్య స్కూటీ లోపల పార్క్ చేసి ఇంట్లోనికి వెళ్లే వరకు చూసి తిరిగి వెళ్ళిపోయాడు. ఇటు జై ఆఫీస్ వర్క్లో బిజీ అవ్వగా మధు వాళ్ళ పేరెంట్స్తో స్పెండ్ చేసి వాళ్ళు బస్ ఎక్కాక తిరిగి తన ఇంటికి వచ్చింది. వాళ్ళ అత్తయ్యతో కాసేపు మాట్లాడి ఇంట్లో అన్నీ ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటూ రాత్రి వరకు కాలక్షేపం చేసింది. జానకి గారితో పాటు వండిన డిషెస్ టేబుల్ మీద పెట్టి అత్త మామ ఇద్దరికూ వడ్డించింది. నువ్వు కూడా తిను మధు, జై ఏ టైంకు వస్తాడో తెలియదు అన్నారు జానకి గారు. పర్వాలేదు అత్తయ్య, నేను వెయిట్ చేస్తాను, మీరు తినండి అన్నది మధు. వాళ్ళు ఇద్దరు తిని రూమ్లోనికి వెళ్ళిపోయారు. మధు జై కోసం హాల్లో వెయిట్ చేస్తూ అలానే కూర్చుని ఉన్నది. రాత్రి 9 గంటలకు జై ఇంటికి వచ్చాడు. మధు జైకి ఎదురుగా వెళ్ళి తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుపోయింది. వద్దు మధు, నేను తీసుకుని వెళ్తాను అని రూమ్లోనికి వెళ్ళి బ్యాగ్ బెడ్ మీద పెట్టి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోనికి వెళ్ళాడు. జై వెనకే వచ్చిన మధు బ్యాగ్ కబోర్డ్లో పెట్టి తన కోసం టీషర్టు షార్టు తీసి పెట్టింది. బయటకు వచ్చిన జై బెడ్ మీద ఉన్న బట్టలు చూసి అవి తీసుకోకుండా వేరేవి తీసుకుంటూ ఉన్నాడు. నేను ఇక్కడ పెట్టినవి వేసుకోండి, ఆల్రెడీ తీసి పెట్టాను అన్నది మధు. చెప్పా కదా, నాకు నా పనులు ఒకరు చేయటం ఇష్టం ఉండదు అని అన్నాడు జై. కనీసం ఈ ఒక్కసారైనా వేసుకోవచ్చు కదా అని ముద్దుగా అడిగింది మధు. ఆ ముద్దు మొహాన్ని కూడా చూడకుండా బట్టలు వేసుకొని బయటకు నడిచాడు జై. మధు జై వెనకే కాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళింది బయటకు. టేబుల్ దగ్గరకు వెళ్ళి ప్లేట్ తీసుకొని హాట్ బాక్స్లో ఉన్న చపాతీ పెట్టుకుంటూ ఉన్నాడు జై. నేను వచ్చి వడ్డిస్తాను కదండి అన్నది మధు. నాకు చేతులున్నాయండి, నేను పెట్టుకుంటాను అన్నాడు జై. మధు గుర్రుమని తన వైపు చూసింది. కానీ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఏం లాభం, బాబుగారు అసలు చూస్తేనే కదా అని పెదవి విరిచి తను కూడా ప్లేట్లో పెట్టుకుంటూ ఉన్నది. అదేమిటి, నువ్వు ఇంకా తినలేదా, ఇంత టైం అవుతున్నా అన్నాడు జై. మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను, అందుకని తినలేదు, ఇద్దరం కలిసి తిందాము అని. కానీ మీరేమో నా కోసం ఆగకుండా తింటున్నారు అన్నది మధు. నా కోసం వెయిట్ చేయమని నేను చెప్పలేదు మధు, అసలు నా కోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఇక నుండి ఇలా వెయిట్ చేయకు, నాకు నచ్చదు అన్నాడు జై. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎలాగో కలిసి తినే టైం ఉండదు, కనీసం నైట్ అయినా కలిసి తినవచ్చు. అది కాకుండా మీరు తినకుండా ముందే నేను ఎలా తింటాను అన్నది మధు. తినాలి, నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు, ఇక నుండి ఇలా చెయ్యకు అని చెప్పేసి తిని వెళ్ళిపోయాడు జై. ఒక్కటే డైనింగ్ టేబుల్ దగ్గర మిగిలిపోయింది మధు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన మాటలకు. తానే ఎక్కువ ఆలోచిస్తుందా లేక తన మాటలు అంతగా బాధిస్తున్నాయేమో అర్థం కాలేదు. తనకు తినాలి అని కూడా అనిపించలేదు. కానీ పెట్టుకున్న వాటిని అలా వేస్ట్ చేయటం ఇష్టం లేక చాలా కష్టంగా తిని అన్ని సర్ది రూమ్లోనికి వెళ్ళింది. జై బెడ్కు ఆనుకుని మొబైల్ చూస్తూ ఉన్నాడు. తనను అలానే చూస్తూ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చింది. బెడ్కు ఇంకో వైపునకు వెళ్ళి అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకున్నది. కానీ నిద్రపోలేదు. తన వద్దకు వస్తాడేమో, మాట్లాడుతాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నది. జై అసలు మధు ధ్యాస లేకుండా మొబైల్లో బిజినెస్కు సంబంధించిన ఆర్టికల్ చదువుతూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తూ తనకు తెలియకుండానే నిద్రపోయింది మధు.
మరుసటి రోజున ఉదయం 7 గంటలకు మెలకువ వచ్చింది మధుకు. మెల్లగా కళ్ళు తెరుస్తూ పక్కన ఉన్న మొబైల్ అందుకుని టైం చూసింది. ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలి వెంటనే బాత్రూంలోనికి పరుగు పెట్టింది. 10 నిమిషాల్లో బయటకు వచ్చి గబగబా కిందకు వెళ్ళి కిచెన్లోనికి పరుగు తీసింది. అప్పటికే జానకి గారు టిఫిన్కు కావలసినవి చూస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అత్తమ్మ, లేట్ అయింది, సారీ అన్నది మధు. గుడ్ మార్నింగ్ మధు అని టీ వేడి చేస్తూ ఉన్నారు జానకి గారు. లేటుగా లేచినందుకు కోపంగా ఉన్నారేమో అని, అందుకే సారీ చెప్పినా పట్టించుకోలేదు అని తనకు తానే అనుకుని, నిజంగా సారీ అత్తమ్మ, రేపటి నుంచి ముందే లేస్తాను అన్నది మధు. అయ్యో మధు, సారీ ఏమీ అవసరం లేదు. నువ్వు ఏ టైంలో లేచినా నాకు ఏ ఇబ్బంది లేదు. అయినా అప్పుడే పెళ్లి అయిన వాళ్ళు ఈ మాత్రం లేటుగా లేస్తారు, నాకు తెలుసులే అన్నారు జానకి గారు. వాళ్ళ అత్త చెప్పిన దానికి మధు తల కొట్టుకోపోయి ఆగింది, మళ్ళీ ఏమంటారో అని. జానకి గారు టీ కప్ మధు చేతిలో పెడుతూ, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు, నీకు ఇష్టం ఉన్నప్పుడే లేచిరా, ఇలా టెన్షన్ పడి అనవసరంగా బాధపడకు అని అన్నారు. వాళ్ళ అత్తయ్య తనను అంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందం వేసి కప్పు పక్కన పెట్టి వెళ్ళి హక్ చేసుకుని, థ్యాంక్స్ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు అత్తగా రావటం నిజంగా నా అదృష్టం అని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నది మధు. ఈ ముద్దులేవో మీ ఆయనకివో, నాకు కాదు అని దూరం జరిపారు జానకి గారు. మీ అబ్బాయికి నేను ఏమీ అవసరం లేదులేండి అత్తయ్య, నన్ను అస్సలు పట్టించుకోరు అని కంప్లైంట్లా చెప్పింది మధు. ఓహో, పెళ్ళై వారం రోజులు కాలేదు, అప్పుడే నా కొడుకు గురించి నాకే చెప్తున్నావా అన్నారు జానకి గారు. మరి మీ కొడుకు గురించి మీకు చెప్పక పక్కింటి వాళ్ళకి పొరుగింటి వాళ్ళకి చెప్పాలా అన్నది మధు. చెప్తావు చెప్తావు, 2 దెబ్బలు పడితే అప్పుడు చెప్తావు అన్నారు జానకి గారు. అమ్మో అమ్మో, కొత్త కోడల్ని నన్ను కొడతారా? ఎవరైనా విన్నారా ఇది? నిన్న కాక మొన్న వచ్చిన నన్ను నేను ఏమీ అనకముందే ఇంత చిత్రహింసలు పెట్టాలి అని చూస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరా లేరా అంటూ ఒక చెయ్యి నుదురు మీద ఉంచి ఇంకో చెయ్యి వెనక్కు పెట్టుకొని రైట్ సైడ్కు ఒకసారి లెఫ్ట్ సైడ్కు తిరిగి అలానే గిర్రున వెనక్కు తిరిగి అలాగే అంటూ తల ఎత్తింది మధు. అక్కడ జై నిలబడి తను చేసే డ్రామా అంతా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మతో మధుకి ఉన్న బాండింగ్ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. మధు అలా మాట్లాడుతూ ఉంటే చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. ఎందుకో ఆ క్షణం మధుని చూసిన జైకి ఒక సరికొత్త భావన కలిగింది మనసులో. మధు అలాగే జైని చూసి వెంటనే నోరు మూసి వెళ్ళి వాళ్ళ అత్తయ్య పక్కన నిలబడింది. ఒసై మధు, ముందు వెనక చూసుకోకుండా అలా వాగటమేనా? అసలే ఈయన గారికి ఏ గ్రంథులు ఎప్పుడు పనిచేస్తాయో తెలియదు, ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు. మనం ఇలా వాగటం చూసి ఏమనుకుంటాడో ఏమిటో అని తనలో తాను అనుకుంటూ ఉన్నది. ఏమిటే సైలెంట్ అయ్యావు, నీకోసం ఎవరూ రావట్లేదా ఏమిటి అని పక్కనే ఉన్న మధుని చూస్తూ అన్నారు జానకి గారు. వెనక చూడు అన్నట్లు చేతితో చూపించింది మధు. జై మధుని చూసి క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ ప్రోటీన్ షేక్ కలుపుకొని తాగుతూ ఉన్నాడు. జైని చూసిన జానకి గారు, చూసావారా, నీ భార్య అప్పుడే నా మీద కేసు పెట్టే వరకు వెళ్ళింది అని అన్నారు. అత్తమ్మ ప్లీజ్, నేను సరదాగా అన్నాను, ప్లీజ్ తన దగ్గర నన్ను బుక్ చేయకండి అని మెల్లిగా చెప్పింది మధు. జైకి కూడా మధుతో ఆడుకోవాలి అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో తనకు తెలియదు. మధుని చూస్తే తన మైండ్ తన కంట్రోల్లో ఉండకుండా బయటకు రావటానికి ఎగురుతూ మనసుకు ఏవో సంకేతాలు పంపిస్తూ ఉన్నది. మనసుని అదుపులో పెట్టుకుంటూ, అమ్మ నేను స్నానం చేసి వస్తాను, టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంచు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని, ఏమిటి అత్తమ్మ, మీ కొడుకుకి హాస్యగ్రంథులు లేవా? కనీసం నవ్వకుండా అలా ఉన్నాడు, చిన్నప్పటి నుండి ఇంతేనా అన్నది మధు. చూసావా జై, నీకు హాస్యగ్రంథులు లేవంట అన్నారు జానకి గారు. జై పేరు విని మళ్ళీ వచ్చాడా అని వెనక్కు తిరిగి చూసింది మధు భయం భయంగా. అక్కడ ఎవ్వరూ లేరు. వాళ్ళ అత్తమ్మను చూస్తే ఆవిడ ముసిముసిగా నవ్వుతూ కనిపించింది. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు అత్తమ్మ, నేను వెళ్ళిపోతున్నా పో అని పరిగెడుతూ రూమ్లోనికి వెళ్ళిపోయింది మధు. జానకి గారు వెళ్తూ ఉన్న మధుని చూస్తూ, నా కొడుకు కూడా ఇలా చలాకీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం
చూడాలి అని ఆశ ఉన్నది. అది నీ వల్ల అవుతుంది అని అనిపిస్తోంది అని అనుకున్నారు. మధు రూమ్లోనికి వెళ్ళేసరికి జై స్నానం చేస్తూ ఉన్నాడు. తన కోసం ఒక డ్రెస్ తీసి బయట బెడ్ మీద పెట్టి రూమ్ సర్ది ఫోన్ చూస్తూ కూర్చున్నది. ఎలాగో కిందకు వెళ్ళి చేసే పని లేదు. వంట మొత్తం వాళ్ళ అత్తమ్మ చేసేసింది. ఇంట్లో పనికి పనివాళ్ళు ఉన్నారు. 5 నిమిషంల తర్వాత వచ్చాడు జై. బాత్రూమ్ డోర్ సౌండ్ విని తల పైకెత్తి చూసింది మధు. జై నడుముకి టవల్ కట్టుకొని తడి జుట్టుని చేతితో అనుకుంటూ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడ్డాడు. మధు అలానే చూస్తూ ఉన్నది. కనీసం రూమ్లో ఒక మనిషి ఉంది అనే ఆలోచనే లేకుండా కబోర్డ్ దగ్గరకు వెళ్ళి ప్యాంట్ తీసుకుని వేసుకుంటూ ఉన్నాడు. ఏమండి, నేను మీకోసం ఆల్రెడీ తీసి ఉంచాను, అవి వేసుకోండి అన్నది మధు. మధు మాటలకి తనని బెడ్ మీద ఉన్న బట్టలను చూసి, నాకు పనులేమి చేయొద్దు అని చెప్పా కదా, మళ్ళీ ఇవాళ ఏమిటి ఇది అన్నాడు జై. మీరు చెప్తే నేను మానేయాలా అని అనుకుని, నా కోసం ఒక్కసారి ఈరోజు వేసుకోవచ్చు కదండి అని చాలా ముద్దుగా జాలిగా చూస్తూ అడిగింది మధు. ఆ ముద్దు మొహాన్ని చూడను కూడా చూడకుండా డస్ట్బిన్లో వేసేసినట్లు పట్టించుకోకుండా అతని దగ్గరకు వెళ్ళాడు జై. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.